హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హిందూస్ హోమ్ కిచెన్. ఈరోజు నేను మీకు యమ్మీగా సాఫ్ట్గా ఉండేటటువంటి గులాబ్ జామున్ ప్రిపరేషన్ ఎలాగో చూపిస్తానండి. ముందుగా అందరికీ హ్యాపీ దివాళీ. ప్రిపరేషన్ చూద్దామా. మరి ఒక కంటైనర్ తీసుకొని షుగర్ సిరప్ ప్రిపేర్ చేయాలి. దానికి 2 కప్స్ షుగర్ వేసుకొని 2 కప్పుల నీళ్లు పోసుకోవాలి. 2 కప్స్ షుగర్, 2 కప్స్ ఆఫ్ వాటర్. ఇలా తీసుకున్న తర్వాత ఇది స్టవ్ మీద పెట్టి దీన్ని కలుపుతూ ఉండాలి. ఈ పంచదార కరిగినంత వరకు దీన్ని కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉండాలండి, లేదంటే కిందని పంచదార అడుగుకి పట్టేసి బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది. షుగర్ కరిగినంత వరకు ఇలాగా కలుపుతూ ఉండాలి. పంచదార అంతా కరిగింది కదా, ఇలా ఉండనిద్దాము. ఇది అవుతూ ఉంటుంది. మనం ఇప్పుడు గులాబ్ జామున్ ప్రిపేర్ చేసుకుందాం. సో ఇలా 2 ప్యాకెట్లు తీసుకోవాలి. ఇలా 2 కప్పులు వస్తుందండి. ఒక్కొక్క ప్యాకెట్ ఒక్కొక్క కప్పు. నేను 2 కప్పులు తీసుకున్నాను. ఇలా వేసిన తర్వాత 2 కప్పులు కూడాను లమ్స్ లేకుండా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఒకసారి చూసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా మెదిపిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 స్పూను నెయ్యి వేసుకొని కొంచెం అన్నిటికీ పట్టించాలి, మొత్తం పిండికి. ఇలా పట్టించిన తర్వాత చూసారా, ఇలా చేస్తే అవ్వాలి. లేదంటే మరి కొంచెం నెయ్యి వేసుకోవాలి మీరు. ఇలా అయింది కాబట్టి ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకొని నేను ఇది ముద్దలాగా చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం చపాతీ ముద్ద చేసుకుంటాం కదా, అలాగా చపాతీ ముద్దలా కలుపుకోవాలి. కాకపోతే చపాతీ ముద్ద అంత గట్టిగా ఉండకూడదు, కొంచెం మెత్తగా ఉండాలి. ఇలా కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా కలుపుకోవాలి. లేదంటే వాటర్ ఎక్కువైతే ఈ గులాబ్ జామున్స్ పగిలిపోతాయి. నూనెలో వేసేటప్పుడు పగిలిపోతుందన్నమాట. సో కరెక్ట్గా కన్సిస్టెన్సీ ఉండాలి. చపాతీ ముద్ద కంటే కొంచెం మెత్తగా ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇది ఎక్కువసేపు మెదపకూడదు. ఇలా ఎక్కువసేపు ఇలా చేస్తే ఏమవుతుందంటే సాఫ్ట్గా రాకూడదు. ఇది మామూలుగా కలిపేసి జస్ట్ ఉండలా చేసేసిన తర్వాత చూసారా, ఉండలా చేసిన తర్వాత దీన్ని మనం చిన్న ఉండలు చేసుకోవాలి. ఈ చిన్న ఉండలు చేసుకునేటప్పుడు కొంచెం నెయ్యి చేతికి రాసుకొని ఇలా చేసుకుంటే నున్నగా వస్తాయి ఉండలు. సో అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత వీటి మధ్యలో ఒక్కొక్క జీడిపప్పు పలుకు వేసుకొని మళ్ళీ ఉండల్లా చుట్టుకోవాలండి. ఇలా చేశారు కదా, ఇలా వేసుకోవాలి. మీకు ఇంకొకసారి చూపిస్తున్నాను. ఈ ఉండ ఇలా మధ్యలో ఒక జీడిపప్పు పలుకు పెట్టి మళ్ళీ ఉండల్లా చేసుకోవాలి. ఇలా ఉండలు చేసుకొని చక్కగా నీట్గా ఇలా అన్ని ఉండలు పెట్టిన తర్వాత ఇప్పుడు మనం పాకం చూద్దాం. సో ఆల్మోస్ట్ పాకం అయిపోయింది. చూడండి, దీంట్లో ఒక గరిటె మనం పెట్టి ఈ గరిటెని మనం టచ్ చేసినప్పుడు వేలుతో మనకు బంకగా జిగటగా అంటుకోవాలి. అలా చేసినట్లయితే పాకం అయిపోయినట్లు. అంతేగాని తీగ పాకం పట్టకూడదు. తీగ పాకం పడితే ఏమవుతుందంటే మనం ఇందులోని గులాబ్ జామున్ వేసినప్పుడు అది సరిగ్గా పీల్చుకోకుండా మధ్యలో ఉండల్లా ఉండిపోతుంది, పచ్చిగా ఉండిపోతుంది. సో ఇది ఒక టిప్ అండి, ఇంపార్టెంట్ టిప్పు, గుర్తుంచుకోండి. తర్వాత ఇలాగ బాణలి పెట్టి బాణలిలో నూనె వేసి కాగిన తర్వాత ఈ ఉండలన్నీ ఇందులో డ్రాప్ చేసి దోరగా ఎర్రగా వేయించుకోవాలి. సో ఇలా వేయించినప్పుడు స్టవ్ ఫ్లేమ్ మాత్రం ఎలా ఉండాలంటే లో నుండి మీడియం మధ్యలో ఉండాలి. ఉంటేనే ఇలాగా నెమ్మదిగా వేగుతుంది. అంతేగాని ఒకేసారి వేగకూడదు. లోపల పచ్చిగా పైన ఎర్రగా వచ్చేస్తాయి హై ఫ్లేమ్లో పెడితే. సో ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఈ 2 టిప్లు పాటించితే మాత్రం మనం ఈ గులాబ్ జామున్స్ అనేవి చాలా చక్కగా వస్తాయి. చూసారు కదా, ఇలాగ జామున్స్ అన్నీ కూడా అయ్యింది వెంటనే ఇలా పాకంలో వేడివేడి పాకంలోని వేడివేడి జామున్స్ వేసేయాలండి. ఈ నూనె నుండి తీసిన తర్వాత వేయించిన తర్వాత వెంటనే పాకంలో వేసేయాలి. వేయడం వల్ల ఇలాగ మెత్తగా వస్తాయి.
ఈ పాకం వెంటనే పీల్చేసుకొని ఇలా మెత్తగా అందంగా వస్తాయన్నమాట. చూసారా ఎంత మెత్తగా వచ్చాయో. ఈ పాకం అనేది బాగా పీల్చి చాలా మెత్తగా వచ్చాయండి. చూసారా లోపల సాఫ్ట్గా ఉంది, బయట కలర్ కూడా బాగుంది, చాలా చక్కగా వచ్చాయి కదండి. ఇంకెందుకండి లేటు, వెంటనే మీరు ఇలా ట్రై చేసి యమ్మీగా మీ ఇంట్లో వాళ్ళందరి నోరు తీర్చేసేయండి. ఈ దీపావళికి ఇలాంటి గులాబ్ జామ్స్ మీరు ఇంట్లో రెడీ చేసుకొని మీ ఇంట్లో వాళ్ళందరికీ హ్యాపీగా నోరు తీర్చేసేయండి. ఓకే అండి, మీకు నచ్చిందా? ఇంకెందుకు లేటు, వెంటనే ట్రై చేసి ఎలా ఉందో చెప్పేయండి. చూస్తూనే ఉండండి హిందూస్ హెవెన్లీ హోమ్ కిచెన్. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.